హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్ చుట్టుపక్కల ఇల్లు కోసం వెతుకుతున్నారో అలాంటి వారి గురించి విజయవాడ హైవే 8 లైన్ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, కుంట్లూరులోని వై జంక్షన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఇటు నాగోల్ టు మన గౌరెల్లి వెళ్ళే సర్వీస్ రోడ్డుకు అతి దగ్గరలో, చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ 3 ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లుల గురించి పూర్తి వివరాలు తెలవాలంటే దయచేసి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్, జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సేవ్ చేయకుండా ఇల్లులు ఎక్కడున్నాయి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు పెద్దంపర్పేట మున్సిపాలిటీ కిందికి వస్తుంది. కుంట్లూరులోని వై జంక్షన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. శ్రీ సిద్ధి వినాయక నగర్ కాలనీ అంటారు దీనిని. సేమ్ ఎగ్జాక్ట్లీ మనకు 3 ఇల్లులు కూడా 133 గజాలలో మనకు వెస్ట్ ఫేస్లో ఉంటాయి. ఇక ఇల్లులో వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లులు వచ్చేసి 3 ఇల్లులు కూడా సేమ్ 133 గజాలలో ఉంటాయి. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 24x50 డైమెన్షన్స్తోని 1100 స్క్వేర్ ఫీట్లో మనకు G+1 పర్మిషన్తోని 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. లోపల ఇల్లు చూసే ముందు మనము చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ మనం చూసుకున్నట్టయితే మనకు అతి దగ్గరలో మనకు గౌరెల్లి టు నాగోల్ వెళ్ళే సర్వీస్ రోడ్డు కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టయితే మనకు కుంట్లూరు వై జంక్షన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ తారామైతేపేట సర్వీస్ రోడ్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా నాగోల్ మెట్రో 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు మనకు ఎల్బీ నగర్ మెట్రో మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి లొకేషన్ హైలైట్స్తోని విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనుక చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మన స్కూల్ విషయానికి వస్తే మనకు ఏదైతే కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ మనకు జూమ్ చేస్తే కనబడుతుందో అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ త్వరలో అవుతుంది. మనకు అతి దగ్గరలో ఇటు మనకు జాన్సన్ స్కూల్ ఉంటుంది. ఇవే స్కూల్ కాకుండా కాలేజెస్ కానీ శ్రీ చైతన్య కాలేజ్ కానీ మనకు నారాయణ కాలేజ్ కానీ ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అన్ని రకాల చాలా అతి దగ్గరలో ఉంటాయి. మనకు హాస్పిటల్స్ విషయాన్ని చూసుకుని కానీ సూపర్ మార్కెట్లు కానీ కేవలం 3.5-4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు గుంటూరులో అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. చూసుకోండి, మన గేట్ కూడా ఎంత స్టాండర్డ్ పెట్టేయడం జరిగిందో ఎక్సలెంట్ మంచి ర్యాంప్తోని చాలా బాగుంటుంది. మన గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ ఇవ్వడం వల్ల కన్స్ట్రక్షన్ చాలా బాగుందని చెప్తున్నాను. చూసుకోండి, ఈజీగా ఒక కార్ పడుతుంది. ఇందులో ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టేతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లకు కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి స్టీల్ రీలింగ్తోని మెట్ల కింద ఒక వాష్ పాయింట్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు ఒక మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు ఏదైతే పిల్లర్ దిమ్మ కూడా మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి గోల్డ్ పట్టెలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్తో అన్ని రకాల లైట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలివేషన్లో మీరు ఇది చూస్తున్నారో మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి ఎక్సలెంట్ గోల్డ్ పట్టెలతోని ఎలివేషన్ అయితే చాలా పార్కింగ్ ఎలివేషన్ చాలా బాగుంది. సింహద్వారం ఏదైతే చూస్తున్నారో అది ఈ వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్తో చేయబడ్డాయి. మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా చూసుకోండి ఇంత స్టాండర్డ్ వాడడం జరిగిందో. లోపల 2 BHK చాలా బాగుంటుంది. అది చూసే ముందు ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి గల్లీ ఇవ్వడమే కాకుండా మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మంచి గ్రానైట్ వాడడం జరిగింది. అటు వచ్చేసి మనకు బోర్ ఉంటుంది, సంప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి మనకు చూసుకోండి, మనకు హాల్లో ఎంత విశాలంగా ఉందో ఎక్సలెంట్ హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ మార్బుల్స్తోని ఎక్సలెంట్ మంచి బ్లాక్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ మంచి కలర్ కాంబినేషన్ డిజైన్లతో మంచి లైట్లతో చాలా బాగుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు
విండో ఎంత పెద్ద విండో ఇవ్వడం జరిగిందో చూసుకోండి. మంచి ఎక్సలెంట్ మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు, మంచి గ్రానైట్ వాడి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. సో ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ వాడి ఇండియన్ కల్చర్తోని అందమైన టైల్స్ వాడి అన్ని రకాల ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మీరు చూడబోతున్నది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఉన్న కాడికి ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఈజీగా ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక వాల్ కూడా మనం హైలైట్ చేయడం జరిగింది, మంచి లైట్ కలర్స్ వాడి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఫోటో ఫ్రేమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. మీకు భవిష్యత్తులో కబడ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని సజ్జలతోని ఇందులో మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి అజాగ్రత్త చేయకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనకు చూసుకోండి దీనికి వాడిన డోర్స్ కానీ మంచి ఎక్సలెంట్ హార్డ్వేర్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఈజీగా ఇందులో 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ మంచి ఫోటో ఫ్రేమ్ డిజైన్ విండోతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని మీరు సరిపడని సెల్ఫ్లతోని అన్ని రకాల ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి కన్స్ట్రక్షన్ విషయంలో చూసుకున్న కలర్ విషయంలో చూసుకున్న ఎక్కడ అజాగ్రత్త లేకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇందులో ఫ్లోరింగ్ చూసుకుని ఎంత బాగుందో, ఫ్లోరింగ్ టైల్స్ ఇందులో వాడబడే లాట్రిన్ కుండీలు కానీ మీకు నల్లాలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా వాడడం జరిగింది. చుట్టుపక్కల లొకేషన్స్ హైలైట్ అయితే చాలా బాగున్నాయి, అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది. ఈ పార్టీషన్ తర్వాత మనకు డైనింగ్ ఉంటుంది. చూసుకోండి పార్టీషన్లో కూడా మనకు మంచి గ్రానైట్తోని ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మంచి గ్రానైట్ డిజైన్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఈజీగా 4 మెంబర్ల గారా డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇందులో మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా మనకు ఫోటో ఫ్రేమ్ డిజైన్ మంచి విండోతోని ఎక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని మనకు వెస్ట్ ఫేస్ సింహతారం ఉంటుంది. ఈస్ట్ గుట్టు బయటకు వెళ్ళడానికి కూడా డోర్ కూడా ఇవ్వడం జరిగింది, రెండు రెక్కల డోరు. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో, మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చే మనకు 3000 కెపాసిటీ సంప ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ ఇవ్వడం జరిగింది. బోరు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. టోటల్ ఇల్లు వచ్చేసి మనకు 1100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతు కడుక్కునే విధంగా ఒక మంచి అందమైన వాష్ బేస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక మంచి సెల్ఫ్లు కూడా పెట్టడం జరిగింది. మీరు చూస్తున్న వచ్చేసి మనకి కిచెన్ చూసుకోండి. కిచెన్కి వెళ్ళేటప్పుడు కూడా ఎంత అందమైన మంచి గ్రానైట్తో ఒక మంచి ఫ్రేమ్ కూడా పెట్టడం జరిగింది. ఇటు ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని అందమైన టైల్స్తోని ఫోటో ఫ్రేమ్ డిజైన్ మంచి ఒక యూపీవీసీ విండోతోని అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోవచ్చు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ అజాగ్రత్త చేయకుండా మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా కట్టడం అయితే జరిగింది. సేమ్ ఇదే విధంగా 3 ఇల్లులు కూడా ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్తున్నారు మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో మనకు ఇందుకూరి విల్లాస్ ప్రాజెక్ట్ అయితే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మంచి లొకేషన్లో చాలా మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 3 ఇల్లులు కూడా చూశారు కదా, సేమ్ ఇదే విధంగా ఉంటాయి. 133 గజాలలో ఉంటాయి. ఇక ఇల్లుల లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండవైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నారు, తను ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి ఇదొక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంక్లో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. చివరిగా మీరు ఎప్పుడెప్పుడన్నా చూస్తున్నారు మనం రేటు గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు 65 లక్షలు చెప్తున్నారు. ఈ 65 లక్షలు అనేది ఫైనల్ రేట్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా మాతోని ప్రమోషన్ చేయించుకోవాలంటే అందంగా అద్భుతంగా చేసి పెడతాము. ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.